బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పంజాబ్లో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి క్రికెట్ ఆడుతున్నాడు, అప్పటి వరకు బాగానే ఉన్నాడు. అయితే ఇంతలో ఒక 6 కొట్టాడు. అలా బాల్ని గాల్లో వెళ్తున్న బాల్ని చూస్తూ కుప్పకూలి అక్కడే పడిపోయాడు. అయితే అతను హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి ఇప్పటికే గుర్తించారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి 6 కొట్టిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అలా కూర్చున్నాడు. అతను అలిసిపోయి కూర్చున్నాడేమో అని అనుకున్నాడు అతని ఆ నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్. కానీ ఇంతలో అతను కింద పడిపోయాడు. ఆ విజువల్స్ ఒకసారి చూస్తున్నాము. బౌలర్ బాలేగానే బ్యాటర్ అలా 6 కొట్టాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో, తాను కాసేపు కింద కూర్చున్నాడు. అయితే అలిసిపోయి కింద కూర్చున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఇంతలో అతను కుప్ప కూలిపోయాడు. అయితే గుండెపోటుతో చనిపోయాడంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు నిర్ధారించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ మనం చూస్తున్నాము. సండే కావడంతో ఫ్రెండ్స్తో సరదాగా క్రికెట్ ఆడాడు హర్జిత్ సింగ్. బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్ కొట్టాడు. అయితే బాల్ను చూస్తూ ముందుకు వెళ్ళాడు. ఒక్కసారిగా కింద కూర్చున్నాడు. అయితే అందరూ తాను అలసిపోయి కింద కూర్చున్నాడేమో అని అనుకున్నాడు. మనం స్క్రీన్ పైన చూస్తే మనకు కూడా అలానే కనిపిస్తోంది. కానీ ఇంతలోనే తన నాన్ స్ట్రైక్లో ఉన్న మరో బ్యాట్స్మెన్ అతని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలోనే హర్జిత్ సింగ్ కుప్పకూలి కింద పడిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో హర్జిత్ సింగ్ 49 పరుగులు కొట్టాడు. ఇంతలోనే గుండెపోటుకు గురై గ్రౌండ్లోనే కుప్పకూలి చనిపోయాడు. అయితే ఈ దారుణ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది. 6 కొట్టిన వెంటనే హర్జిత్ సింగ్ అనే యువకుడు గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. ఆ విజువల్స్ మనం చూస్తాము బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే రీసెంట్ డేస్లో చాలామంది ఇలానే ఉన్నట్టుండి గుండెపోటుకు గురై చనిపోతున్నారు. ఇందాక కూడా నిన్న కూడా ఒక బాలీవుడ్ నటి కూడా కార్డియాక్ అరెస్ట్తో చనిపోయింది. ఇవాళ పంజాబ్లో ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ 6 కొట్టిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి మొదట కింద కూర్చున్నాడు. అయితే తాను అలసిపోయి కూర్చున్నాడేమో అనుకున్నాడు తనతో ఉన్న నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న మరో బ్యాటర్. ఇంతలో హర్జిత్ సింగ్ కుప్పకూలి కింద పడిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో హర్జిత్ సింగ్ 49 రన్స్ కొట్టాడు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ చూద్దాం. ఆ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, బౌలర్ బాల్ వేగానే అతను పెద్ద షాట్ కొట్టాడు. కానీ మెల్లగా నడుచుకుంటూ అలా కింద కూర్చున్నాడు. అంటే అందరూ అతను చూసి ఏదైనా అలసిపోయాడేమో అనుకున్నారు. తన తోటి నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ కూడా అలానే కూర్చున్నాడు. కానీ ఇంతలో హర్జిత్ సింగ్ కింద పడిపోయాడు. అయితే అతను గుండెపోటుకు గురై చనిపోయాడంటూ కూడా ఇప్పటికే డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. రీసెంట్ డేస్లో ఇలానే చాలామంది కూడా ఇలా గుండెపోటుకు గురై చాలామంది చనిపోయారు. డ్యాన్సులు చేస్తూ క్రికెట్ ఆడుతూ సరదాగా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులు కూడా గుండెపోటుకు గురై చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా మనం రీసెంట్ డేస్లో చాలా చూసాం. అలాంటి ఒక ఘటన ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్లోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది. ప్రజెంట్ ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. ఈ మ్యాచ్లో హర్జిత్ 49 రన్స్ కొట్టాడు. ప్రజెంట్ ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనం చూస్తూనే ఉన్నాం. కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు, అంటే గుండెపోటుకు గురై చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జిమ్లో వర్కౌట్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా క్రికెట్ ఆడుతూ చనిపోయిన వాళ్ళు, నార్మల్గా వాక్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిన ఘటనలు కూడా మనం చాలా చూసాం. ఇలా పంజాబ్లోని ఫిరోజ్పూర్లో కూడా సేమ్ ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న ఒక యువకుడు 6 కొట్టిన తర్వాత గాల్లో వెళ్తున్న బాల్ని చూసుకుంటూ వచ్చి పిచ్ మధ్యలోకి వచ్చిన తర్వాత కింద కూర్చున్నాడు. అయితే అతను అలసిపోయి కింద కూర్చున్నాడేమో అనుకున్నారు. అతనితో ఉన్న నాన్ స్ట్రైకర్ కూడా సేమ్ అతని పక్కన కూర్చున్నాడు. కానీ ఇంతలోనే హర్జిత్ సింగ్ కుప్పకూలిపోయాడు. అయితే అతని గుండెపోటుకు గురై చనిపోయాడంటూ కూడా ఇప్పటికే తెలిసింది. అయితే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అప్పటికే హర్జిత్ సింగ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో, అంటే కోవిడ్ తర్వాత కూడా చూసుకుంటే, అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనేది కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆఫ్టర్ కోవిడ్ అనేది చాలామందిలో ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ
జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు లేదా డాన్స్ చేస్తూ అంటే ఎంతో ఎక్సైట్మెంట్తో డాన్స్ చేస్తూ అలానే నార్మల్గా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు ఇప్పుడు ఇదిగో ఇలా క్రికెట్ ఆడుతూ కూడా చాలామంది గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా వెలుగులోకి వచ్చాయి. చాలామంది ముఖ్యంగా యువకులు అంటే 25 to 40 ఏజ్ ఉన్న వాళ్ళు ఈ గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎవరికి కూడా తోచట్లేదు. అయితే నిన్న కూడా ఒక యాక్ట్రెస్ బాలీవుడ్ నటి కాంటాలగా ఫేమ్ అయిన షెఫాలి జరీవాలా కూడా తాను కూడా కార్డియాక్ అరెస్ట్కు గురై చనిపోయింది. అయితే తాను చనిపోయిన కారణం కార్డియాక్ అరెస్ట్ అని కూడా చెప్తున్నారు. బట్ ఎందుకు ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో నమోదవుతున్నాయి. అలాంటిదే మరో ఇన్సిడెంట్ పంజాబ్లో చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ సడన్గా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. సో దీంతో అసలు ఏం జరిగిందా అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక షాకింగ్లా మారింది. అయితే ప్రస్తుతం ఈ రీసెంట్ డేస్లో కూడా ఈ గుండెకి సంబంధించి కూడా చాలామంది కూడా హార్ట్ అటాక్కి సంబంధించి కూడా చాలామంది గురై చనిపోవడం జరుగుతుంది. అయితే గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు కూడా గుండెకు రక్తం అందించే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల గుండె కండరాలు పాడవుతాయి, అప్పుడు గుండెపోటు వస్తుంది. అయితే గుండెపోటు ముందు తరచుగా ఛాతీలో బిగుతుగా ఒత్తిడిగా లేక ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది కొన్ని క్షణాల పాటు ఉండి మళ్ళీ రావచ్చు. ఇది ఎక్కువగా ఛాతీ మధ్యలో వస్తుంది. అయితే ముఖ్యంగా ముఖం ఎడమ వైపు దవడలో తీవ్రమైన నొప్పి రావడం గుండెపోటుకు ఒక సంకేతం కావచ్చు. ఆడవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు దీన్ని పంటి నొప్పి అనుకొని పట్టించుకోరు. గుండె నుంచి వచ్చే నొప్పి ఎడమ ఛాతీకి పాకే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా చేతిలో తిమ్మిరి లేదా సత్తువ లేకపోవడం కూడా దీనికి ఒక సంకేతం కావచ్చు. గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు నుంచే బాగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. రోజువారీ పనులు కూడా చేయలేకపోతే అది కూడా ఒక హెచ్చరిక. అయితే హార్ట్ అటాక్ వచ్చే సమయంలో శరీరం ఒక్కసారిగా చాలా ఎక్కువగా చెమటలు పడుతోంది. చాలామంది దీన్ని వేడి వల్ల అనుకొని పట్టించుకోరు. ఆకలి లేకపోవడం, కడుపులో ఇబ్బంది, గ్యాస్ అనిపించడం లాంటివి కూడా కొన్నిసార్లు గుండెపోటు రాబోతుందని చెప్పే సంకేతాలు కావచ్చు. తల తిరగడం అనిపించడం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం, ఒంట్లో నలతగా ఉండడం, ఇవన్నీ గుండెపోటుకు సంబంధించిన మామూలు కాని లక్షణాలు. అంటే ఇవి నార్మల్ సిమ్టమ్స్ కాదు. సో కంప్లీట్గా ఈ లక్షణాలు ఎక్కువగా ఆడవారిలో, వయసు పైబడిన వారిలో, షుగర్ ఉన్నవారిలో, పొగ తాగే అలవాటు ఉన్నవారిలో, ఎక్కువగా బరువు ఉన్నవారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకవేళ ఈ లక్షణాలు మీలో కూడా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఇలాంటి సిమ్టమ్స్ మీకు కూడా ఉంటే వీటిని ముందుగానే గమనించి డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ను సంప్రదించిన తర్వాత తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే గుండెపోటు అనేది కొన్ని లక్షణాలతో వస్తుంది. అంటే మనకు ఒకవేళ కాస్త శ్రద్ధగా మనం గమనించినట్లయితే కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం దాన్ని ఈజీగా పసిగట్టవచ్చు. సో ఇందాక సరిగ్గా కళ్ళు తిరగడం, మనకు లెఫ్ట్ సైడ్ అనేది ఇక్కడ జా దగ్గర పెయిన్ అవడం, సో ఇక్కడ ఈ చెయ్యి అనేది కంప్లీట్గా తిమ్మిరి పట్టి అంటే మనం దాన్ని కదపలేక కాస్త ఇదైపోయినట్లు అనిపించడం. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ని గుర్తించి మనము అంటే మనకు మరింత తీవ్రతం అవ్వకముందే డాక్టర్ని కన్సల్ట్ అవుతే డెఫినెట్గా ఆ ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. సో ఫర్దర్గా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ ఘటనలు తరచుగా చూస్తున్నాం. ఎక్కువగా యువకుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. గతంలో కూడా మనం చూసాం, డీజే పాటకు డాన్స్ చేస్తూ ఒక యువకుడు ఇలానే చనిపోయాడు. అండ్ ఇవాళ క్రికెట్ ఆడుతూ ఒక యువకుడు ఇలానే గ్రౌండ్లో 6 కొట్టి ఆ బాల్ని చూస్తూ కూడా అతను సడన్గా కింద కూర్చున్నాడు. బహుశా అలసిపోయి కూర్చున్నాడేమో అనుకున్నారు, కానీ ఇంతలోనే అతను కుప్పకూలిపోయాడు. అయితే చనిపోయాడు కూడా. సో రీసెంట్ డేస్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. పంజాబ్లో కూడా ఇలాంటి మరొక ఘటన చోటు చేసుకుంది.